ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ఒక నాయకుడి ఇంటికి ఆ నాయకుడిని అభిమానించి ఒక కార్యకర్త పోయాడు. సరే, ఆ కార్యకర్త కొన్నాళ్ళుగా ఆరోగ్యం బాగాలేదు, రాజకీయాలకు దూరంగా ఉంటా ఉన్నాడు. అతనికి ఏదో యాక్సిడెంట్ అయింది, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. రికవరీ అయ్యాడు. రికవరీ అయిన తర్వాత తను గెలిపించిన నాయకుడిని ఒకసారి చూద్దామని చెప్పేసి, నాయకుడిని కలుద్దామని చెప్పేసి ఆ నాయకుడి పార్టీ జెండాని ఒంటి మీద కప్పుకొని వెళ్ళాడంట. వెళ్ళగానే చూస్తే అతనికి ఆశ్చర్యం, అక్కడ పార్టీ జెండాలు వేరే పార్టీ ఉన్నాయి. ఏంది, నేను గెలిపించిన పార్టీ, నేను ఈ నాయకుడి కోసం ప్రచారం చేశాను, ఈ పార్టీ కదా, ఆ పార్టీ జెండాలు ఉంటేంది, ఆ పార్టీకి వ్యతిరేకంగా కదా నేను పోరాటం చేసింది, ఆ పార్టీ వాళ్ళు నా మీద కేసులు కూడా పెట్టారు కదా, ఆ పార్టీ జెండాని మా నాయకుడి ఇంటి మీద కట్టింది ఎవరు, ఇది కుట్ర జరిగింది ఆ నాయకుడి ఇంటి మీద అని చెప్పేసి ఆ జెండాలన్నీ పీక్ పడేస్తున్నాడు. ఆ నాయకుడు ఇంటి మీద ఉన్నటువంటి జెండాలన్నీ పీక్ పడేస్తున్నాడు. వెంటనే ఆ నాయకుడు సంబంధించిన సెక్యూరిటీ వచ్చి ఎవడు రైడు అని చెప్పేసి ఇవన్నీ, అంటే వీడి ఒంటి మీద వేరే పార్టీ జెండా ఉంది కదా, అంతకుముందు నాయకుడిని గెలిపించిన పార్టీ జెండా ఉంది కదా, వీడు ఆ పార్టీ కూడా అయి ఉంటాడు, అందుకని ఇక్కడికి వచ్చి పీకుతున్నాడని చెప్పేసి అతను దెబ్బలు కొడతా ఉంటాడంట. అతను దెబ్బలు కొడతా ఉంటే హనుమంతుడు రాముడు జపం చేసినట్టు ఇతను ఆ నాయకుడి పేరు ఉచ్చరిస్తూ ఆ నాయకుడి నాయకత్వం వద్దిల్లారి వద్దిల్లారి అంటాడట. అదేంటి, ఇది మన నాయకుడి పేరు ఉచ్చరించి నాయకత్వం వద్దిల్లారి అంటాడు, మన నాయకుడి గురించి జిందాబాదులు కొడుతుండు, మరి మన నాయకుడి ఇంటి మీద ఉన్న జెండాలు బీక్ పడేస్తున్నా, అసలు ఏంట్రా నీ బాధ ఏంద్రా అని చెప్పేసి అది కూర్చోబెట్టాడితే, నా నాయకుడు ఈ పార్టీ కాదు కదా, నేను నమ్ముకున్న పార్టీ కదా, నేను ఇతనికి ఓటేపించాను కదా, మరి ఇతని ఇంటి మీద వేరే పార్టీ జెండాలు ఎందుకున్నాయి, అందుకే పీక్ పడేస్తున్నాను అన్నాడు. అంటే ఆ నాయకుడు పార్టీ మారాడు నానా, నువ్వు ఇంకా ఈ మధ్యలో రాజకీయాలు ఫాలో అవుతున్నట్టు అంటే నేను ఫాలో కట్టలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను నిన్నాళ్ళు అని చెప్పేసి అన్నాడు. నాయకుడు పార్టీ మారాడంటే ఇతను ఆశ్చర్యపోయాడట. అంటే నాయకులు పార్టీ మారటం అనేది అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానంటే మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. ఇలా పేపర్లో వార్త కూడా మీరు చూసి ఉంటారు. మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. బీజేపీ ముందు కొన్ని కండిషన్స్ పెట్టాడు. 5 టికెట్స్ వాళ్ళ కుటుంబంలో కావాలట. మరి ఎవరెవరు, అతనికి, అతని కొడుక్కి, అతని అల్లుడికి, అతని కూతురికి, ఇంకో టికెట్ అతని భార్యకి, లేదా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ మనవడికి అడగట్టేదేమో, కానీ వాళ్ళ మనవడికి కూడా అడుగుతాడేమో. 5 టికెట్స్ ఇస్తే బీజేపీలోకి వెళ్తాడట. మొత్తం మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని, ఆ పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల ఖర్చంతా మల్లారెడ్డి పెట్టుకుంటాడట. ఎందుకు బీజేపీలో పోతున్నాడు? 1, 5 టికెట్లు వస్తాయని కారణం కావచ్చు. 2, అతను 18 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయబోతున్నాడు దేశవ్యాప్తంగా. ఆంధ్రాలో ఒక 4-5 మెడికల్ కాలేజీలు, తెలంగాణలో 2-3, మిగతా దేశం మొత్తం కూడా ఒక 18 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయబోతున్నాడు. 18 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయాలంటే దానికి సంబంధించిన పర్మిషన్స్, దానికి సంబంధించిన విధి విధానాలు కేంద్రంతో పని ఉంటుంది, బీజేపీతో పని ఉంటుంది, బీజేపీతో అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీలోకి వెళ్తున్నాడు. పోయే ముందు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. మరి బీజేపీలో కూడా ఈటెల రాజేందర్ ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఈటెల రాజేందర్కి చెక్ పెడదాం అనుకునేటువంటి ఒక సపరేట్ వర్గం బీజేపీలో ఉంది. వాళ్ళు మల్లారెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారు బీజేపీకి రమ్మని. నువ్వు అడిగిన కోరికలను తీరుస్తావు, నువ్వు డబ్బులు పెట్టుకుంటే సార్ పార్టీకి, ఎందుకంటే మల్లారెడ్డి వస్తే పార్టీ ఖర్చులు భరిస్తాడు, మల్లారెడ్డి వస్తే ఎన్నికల ఖర్చులు భరిస్తాడు. కాబట్టి మల్లారెడ్డి వస్తే అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో, అతన్ని వెల్కమ్ చేసిన టీం ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఖర్చులు ఇచ్చేస్తాడు. మల్లారెడ్డికి ఏంది, అతన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తే చాలు, అతన్ని ఇబ్బంది పెట్టకపోతే చాలు, అతని కుటుంబానికి అధికారం వచ్చే విధంగా ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలు. అంటే ఇక్కడ ఎవడు లాభం వాళ్ళు చూసుకొని పార్టీని మారటం ఎంత దుర్మార్గం అండి. ఖర్చు పెట్టుకుంటే పార్టీని మారొచ్చా? నిజానికి మల్లారెడ్డి మొదట టీడీపీ ఎంపీ, మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి టీడీపీ తరఫున గెలిచాడు. తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ఆ బీఆర్ఎస్లోకి వెళ్లే ముందు కేసీఆర్ని చాలా మాట్లాడినాడు టీడీపీలో ఉండి. తర్వాత అదే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు, కేసీఆర్ని బాగా పొగిడాడు, ఇప్పటికే బాగా పోడుతుంటాడు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్తాడు. బీజేపీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ తిట్టమంటే కేసీఆర్ తిడతాడేమో. అంటే పొలిటికల్ వాల్యూస్ ఉండవు ఇక్కడ. డబ్బు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే అండి, వీళ్ళ కుటుంబమే 5 టికెట్లు తీసుకుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? అంటే డబ్బు ఉన్నోడిదే రాజకీయమా, డబ్బు ఉన్నోడిదే సమాజమా, డబ్బు ఉన్నోడిదే రాజ్యమా? ఆ డబ్బు ఎలా సంపాదిస్తారు? ఇక అతనికి విద్యా సంస్థలు ఉన్నాయి, పిల్లల నుంచి ముక్కు బిండి వసూలు చేస్తారు, విద్యను ఒక వ్యాపారంగా మారుస్తారు. వాళ్ళు విద్యను వ్యాపారంగా మార్చి వాళ్ళు సంపాదించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ డబ్బు పెట్టేవాడు ఇంత డబ్బు పెట్టిన తర్వాత ఊకుంటాడు, సమాజం మీదకి వచ్చి దోపిడీ చేస్తాడు. ఇప్పుడు హాస్పిటల్లో విపరీతమైన బిల్లులు మనం చూస్తున్నాం. ఎందుకు హాస్పిటల్లో విపరీతమైన బిల్లులు వేస్తున్నారు? ఆ డాక్టర్లు కోర్టు పెట్టి చదువుకొని వచ్చారు కాబట్టి ఆ కోర్టు సంపాదించుకోవడం కోసం. ఒకటి, ఆ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దాని మీద కూడా ప్రజల నుంచి నెత్తి మీద బిండారనేది కారణం. ఇంకోటి అంటే కాస్ట్లీ అయితే మన బతుకులు కూడా కాస్ట్లీ అయిపోతాయి. మనకేమి ఆదాయాలు ఉండవు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఒకదానికి ఇంకో దానికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఏదేమైనా ఒక దురదృష్టకరమైన వార్తని మనం వింటున్నాం. దాన్ని ఇప్పటికైతే మల్లారెడ్డి ఖండిస్తున్నాడు, కానీ రాజకీయ నాయకులు ఖండన నమ్మలేం. నేను ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్న క్రమంలో ఆ టీవీ ఛానల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో తగుబడ్డాడు. ఎందుకు? పార్టీల కారణంగా తగుబడ్డాడు. సీన్ కట్ చేస్తే
ఆ డిబేట్ అయిపోయిన గంటలో ఆ తగువబడ్డ వ్యక్తి పార్టీ మారాడు. ఏ పార్టీ మీద తగువబడ్డాడో ఆ పార్టీలోకి మారాడు. ఇక్కడ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి? అవసరాలు తప్ప. రాజకీయాలు డబ్బుమయం అయితే జరిగేది ఇదే. రాజకీయ నాయకులు ఎందుకు పార్టీ మారుతున్నాడు? ఏముంది, జనం పట్టించుకోరు కదా. ఎన్నికల టైంలో 4 రూపాయలు పడేస్తే వాళ్ళే ఓట్టేస్తారు, 4 హామీలు పడేస్తే వాళ్ళే ఓట్టేస్తారు అనుకునే పరిస్థితిలో పోవటం వల్ల. సో మల్లారెడ్డి పార్టీ మారితే దాన్ని మీరు సమర్థిస్తారా అంటే ఇక్కడ బీజేపీని వ్యతిరేకించడం కాదు, కానీ బీజేపీలో కావచ్చు రేపు అతనికి బీజేపీ మీద ప్రేమ ఉండిపోతున్నాడా? కాదు, అవసరం ఉండిపోతున్నాడు. వాళ్ళ కూతురు మన బీజేపీ ఆఫీస్, అదే వాళ్ళ కోడలు బీజేపీ ఆఫీస్కి పోయింది, బీజేపీ నాయకులను డైరెక్ట్గా కలిసింది. టీఆర్ఎస్లో మల్లారెడ్డి అరుడు మరి వాళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి వాళ్ళ కోడలు మాత్రం వెళ్ళి బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీ నాయకులు కలిసింది. సో ఏదేమైనా జరుగుతున్న పరిణామాలు కొంత బాధాకరంగా అనిపిస్తూ ఉన్నాయి. మీ కామెంట్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి.